ఓకే. వీటిలో బిర్యానీ ఆకు నాకు అర్థం అవ్వట్లేదు అబ్బా. చూడు చూసేగా తెలిసేది. ఆ చెప్పు అదేంటో, అది కూడా తెలీదా నీకు? ఇదేంటి తెలియట్లేదు. చెప్పు. అయ్యయ్యో! ఏం చెట్టు ఇది? ఏం చెట్టు ఇది? ఇది మనీ ప్లాంట్, ఇది మందారం, ఇది చామంతి. అవును. ఫస్ట్ వామాకు తీసుకొని మనము నీట్గా కడుక్కోవాలి. వామాకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి, వాటర్ వెళ్ళిపోతుంది. చూడండి వామాకును అయితే శుభ్రంగా కడిగేసి ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసింది. వామాకును అయితే ఇప్పుడే అండి నేను ఫస్ట్ టైము చూడటము, చూశాను కానీ ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం రెసిపీ గురించి. ఇప్పుడు వామాకు బజ్జీకి రెసిపీ రెడీ చేసుకుందాం. ముందుగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, ఉప్పు, ఓకే, కారం, ఓకే, కొద్దిగా ధనియాలు. ధనియాలు ఎందులో వాడినా చాలా బాగుంటుంది టేస్టీ. చెప్పు తర్వాత కలపాలి అని. ఇది ఇలా పూర్తిగా కలుపుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బజ్జీ పిండి లాగా కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకుంటేనే బాగా వస్తుంది. ఇట్లా కలుపుతా. ఇప్పుడు పిండి ఇట్లా పట్టుకుంటుంది. పిండి పట్టించిన పిండి. ఉప్పు చూడు, ఉప్పు చూడు, చూడు నువ్వే. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వాటర్ వస్తే బాగుంటుంది. పిండి పట్టించినది. అవును, పట్టించుకున్న పిండి అయితేనే బాగుంటది. షాప్లలో అయితే అందులో బాగుండదు. పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనము ఆయిల్ వేడి చేసుకున్నాము, ఆయిల్ వేడెక్కింది. ఇందులో కొద్దిగా సోడా వేసుకోవాలండి, బాగా వస్తాయి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. వంట సోడా వేసుకుంటే కొద్దిగా బాగుంటాయి. సరే, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చెప్పేసి ఇంకెందుకు లేదు. పిండి కలుపుకున్నాము, ఆయిల్ వేడైంది. ఇట్లా వామాకుతో ఒక్కొక్క ఆకుని తీసుకొని ఒక్కొక్క ఆకుని పిండిలో ముంచేసి ఇలా మనం ఆయిల్లో వేయాలండి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు చూసుకొని వేయాలన్నమాట. పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళే తినేస్తారు. ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి ముందు ఒక వీడియో పెట్టానండి, అది వచ్చేసి పాలకూరతో పకోడీ అనమాట. ఆ వీడియో చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. ఇది పక్కన పెట్టేస్తున్నా. ఇవి చాలా బాగుంటాయి, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. వామాకు బజ్జీ రెసిపీ ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు తినలేదు. చూస్తున్నారు కదా సంతోషి ఈ వామాక్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేస్తుంది ఏంటనేది. ఇంకెందుకు లేటు, ఈ పూర్తయిపోయిన తర్వాత
టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాము. మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వామాక్ బజ్జీని ఒకసారి ట్రై చేయండి. వామాక్ తోటి బజ్జీనే కాదండి పచ్చడి కూడా చేయొచ్చంట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందంటండి వామాక్ బజ్జీ. సార్ మీకు వెళ్ళే ముందు బయటకు వెళ్ళాక బిర్యానీ ఆకు ఫ్రీ ఉంది మా ఇంట్లో. అది ఎవరికి తెలీదు, డిజైన్ చెట్టు అనుకుంటారు, లేదంటే దాన్ని ఎప్పుడు లేపేస్తాను. దీనికి దానికి అసలు వాటర్ పడితే చాలు ఫుల్ స్మెల్ వచ్చేస్తుంది. బిర్యానీ ఆకు ఎక్కడి నుంచి తెచ్చావు? బిర్యానీ ముక్క మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చుకున్నాను. చూస్తారు ఇంటికి వచ్చే వాళ్ళంతా, కానీ అది అదే చెట్టు అని వాళ్ళకి తెలియదు. సూపర్. అయితే ఇప్పుడు మనం మెట్ల పైన ఉంది కదా. ఫ్రై అయ్యాయి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఓకే, పోవే అటని ఇటను అడుగకుండా ఉంటుంది. వామాకు బజ్జీ రెడీ. వావ్ సూపర్. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వామాక్ బజ్జీ. వామాకు బజ్జీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. వావ్, వామాక్ బజ్జీ అయితే సూపర్. నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ బజ్జీ రెసిపీని. సూపర్. మన ఛానల్లో కొత్త రెసిపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శశి. థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్లో వామాక్ బజ్జీని అలాగే పాలకూర పకోడీని చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వేడి వేడిగా వామాకు బజ్జీ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. ఓకే సూపర్. చూసారు కదా వామాక్ బజ్జీ. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. ఫస్ట్ నువ్వు తిను. సూపర్, చాలా బాగా వచ్చినాయి. బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నా వామాక్ బజ్జీ. సూపర్ టేస్ట్. సూపర్, చాలా బాగా చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది. వామాకు బజ్జీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. సూపర్. ట్రై చేస్తేనే కదా తెలిసేది ఎవరికైనా. చాలా సూపర్ వచ్చింది, అసలు అనుకోకుండా చేసినా కానీ. బాగుంది, సూపర్. ఏంటి విషయాలు చెప్పాలి నువ్వే ఉంటే. ఎలా ఉంది మా ఇల్లు? బాగుందా? బాగుంది, సూపర్. వెంటిలేషన్ బాగుంది. మాకైతే అంతా చీకటిగా ఉంటది. అవును, ఇక్కడ వెంటిలేషన్ అంతా బాగుంది. చాలా బాగుంది. లైట్స్ లేకపోయినా లైట్స్ వేసినట్టే ఉంది. మాకైతే లైట్స్ ఉంటేనే, లేకపోతే ఏం కనిపించదు. డేలో కూడా ఏం కనిపించదు. నేను నైట్ వరకు అసలు లైట్లు అయ్యాను ఇంట్లో. అంతే, అట్లా డోర్ తీసేసుకొని టీవీ చూసుకుంటూ లేదంటే ఏదో మిషన్ కుట్టుకుంటూ కూర్చుంటూ అయిపోతారు. వేరే వాళ్ళు కూడా కుడతా. అన్ని మోడల్స్ వచ్చా? సేమ్ మోడల్స్ ఏం కుట్టాను, మా పిల్లలకు కుడతాను, నేను కుట్టుకుంటాను అంతే. పిల్లల డ్రెస్సులు మొత్తం నేనే కుడతాను. ఇదే. ఇంకొక విషయం, నీ ఛానల్ గురించి చెప్పు. ఛానల్ పేరు? ఛానల్ పేరు తోకల సంతోష. ఓకే, యూట్యూబ్ ఛానల్. చెప్పు. నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తాను. చెప్పు. దీనికి కూడా ఛానల్ ఉందండి. తన ఛానల్ పేరు వచ్చేసి తోకల సంతోషి యూట్యూబ్ ఛానల్. తన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తనని కూడా సపోర్ట్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్, రెసిపీస్, కొత్త వీడియోలు అన్ని మీకు తెలియని విషయాలు కూడా చెప్తూ చూపిస్తుంది. నా వాయిస్ వస్తుందో లేదో ఇందులో వినబడుతుందిలే. అదే చెప్పు. ఇంకా నువ్వే ఏమైనా తెలియని విషయాల గురించి చెప్పు. వింటారు, తెలుసుకుంటారు. ఏం తెలీదు, అందరికీ తెలిసి ఉండే నాకంటే. మనకి ఇల్లు తప్ప ఇంకేం తెలీదు. బయటకే వెళ్ళం కదా, ఇంట్లోనే ఉంటాం. మనకేముంది. భువనగిరికి వెళ్ళొచ్చావా? భువనగిరి దగ్గర అది స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. అప్పుడు కార్తీక మాసంలో యాదగిరి గుట్ట వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళాము. వర్గల్ ఎక్కడది? ఇక్కడే కదా దగ్గర, సరస్వతి టెంపుల్. బాసర తర్వాత అదే కదా. అవునా? మనకి ఎంత దూరం ఉంటది? ఒక 35 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుండి.
ఎప్పుడు వెళ్ళలేదు, ఈసారి వెళ్ళాలి. బాసర కంటే ఇక్కడ చాలా బాగుంటది. హైదరాబాద్ మొత్తం ఇక్కడికి వస్తారు. అవునా? సాటర్డే సండే అయితే ఫుల్, ఇంకా అసలు వెళ్ళలేము, అంతమంది ఉంటారు. అవును, ఈసారి చూడాలి మరి. తెలీదు నాకు ఇప్పటి వరకు. వెళ్ళి చూడు, బాగుంటది. ఎక్కువ మంది బాసరకు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడే పిల్లలకి మంచిగా ఉంటది. నేనైతే ఇంకా వెళ్ళినప్పుడల్లా వెళ్తూనే ఉంటాను, దారిలోనే ఉంటది. మీకు వెళ్ళే దారిలో? ఓకే. గుడి ముందు నుంచే వెళ్తాం మేము, ఇంకా అందుకే వెళ్తాం బాగా. ఇంకా ఏముంటది ఇక్కడ, కొమరవెల్లికి బాగా పోతారు ఇక్కడ సైడ్. కొమరవెల్లినా? మల్లన్న ఇప్పుడు జాతర అవుతది కదా, 2 months ఏమో. అవునా? స్టార్ట్ అయింది ఆల్రెడీ. మేము కూడా వెళ్తాం, ప్రతి శివరాత్రికి అక్కడికి వెళ్ళి బోనాలు చేస్తాం. బోనాలా? ఇప్పుడేనా ఆషాఢంలో? లేదు, ఇది శివరాత్రికే చేస్తాం. ఇప్పుడే శివరాత్రికి అక్కడ బోనాలు జరుగుతాయి. అంటే వెళ్ళే వాళ్ళు ఎప్పుడేం చేస్తారు, మేము మాత్రం శివరాత్రి రోజే వెళ్తాం. అప్పటికే లాస్ట్ అక్కడ జాతర ఇంకా. అవునా? సూపర్. సరే వెళ్దాము శివరాత్రికి. చూద్దాం, ట్రై చేస్తా. శివరాత్రికి మాకు కూడా అక్కడ కోటప్పకొండ ఉంటుంది, చాలా బాగా చేస్తారు. తిరునాళ్ళు అంటాం మేము జాతరను. ప్రభలు కడతారు, చాలా ఎక్కువ ప్రభలు కట్టి బాగుంటది. మేడారం వెళ్ళినావా ఎప్పుడైనా? మేడారం కూడా చాలా మంది వెళ్తారు. ఒకసారి వెళ్ళినా నేను. సరే, నేను ఎప్పుడు వెళ్ళలేదు, వినటమే. మేడారం కాదు, నేను వెళ్ళింది ధర్మపురి పుష్కరాలకని, అప్పుడు ఒకసారి వెళ్ళిన. మేడారం వెళ్ళలేదు ఇంతవరకు. మేడారంలో సంబక్క సారక్క జాతర, అది 12 సంవత్సరాలకు ఏమో. నాకు జర్నీ పడదు కదా, అదే నా ప్రాబ్లం. జర్నీ నాకు కూడా పడదు. లేదంటే నా రోజు కూరికి తిరగచ్చు. గుళ్ళో చూడని ప్లేస్లన్నీ చూసి వచ్చేదాన్ని కదా. అందరికి పడదు జర్నీ. వామిటింగ్స్. నాకు అది మా పెద్ద పాపకి, నాకు ఇద్దరు వామిటింగ్స్. నాకు బస్ అన్నా కార్ అన్నా, మళ్ళీ బైక్ మీద అయితే ఎంత దూరమైనా చేస్తాను. అదే నాకు అదే కదా. బస్సు కారు పడదు. అవును, నాకు అంతే. బైక్ మీద మళ్ళీ ఎంత దూరం జర్నీ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మా చెల్లె హోమియోపతి డాక్టర్, మా పిన్ని కూతురు, ఇక్కడ ఉప్పల్లో సిటీలో. నన్ను టాబ్లెట్లు ఇచ్చింది. అక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళే ముందు 1 గంట ముందు ఇవి వేసుకో, చిన్నగా ఉంటాయి ఇక చక్కెర గోళీలా ఉంటాయి, ఇచ్చింది. కానీ అవి వేసుకుంటే వామిటింగ్స్ రాదు. మా చెల్లెకి కూడా పడదు కారు అప్పట్లో. అవునా? తను బాగా చూస్తుంది డాక్టర్, హోమియోపతి డాక్టర్. వామక్ బజ్జీ కూడా చేయటం పూర్తయిపోయిన తర్వాత ఇద్దరం కూర్చొని సరదాగా ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామండి. కొంతవరకు అయితే ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేసాను అనమాట. బాగుంది, మంచిగా అనిపించింది. పర్లేదులే, ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేద్దామని ఉంచాను. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే నిన్నటి వీడియోలో అయితే ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని పాలకూర పకోడీ చేసిందనమాట. ఇదే రోజులండి, కాకపోతే ఆ వీడియో అయితే నిన్న పోస్ట్ చేశాను. ఈ వీడియో కంటే ముందు ఉంటుంది ఆ వీడియో వచ్చేసి. అలాగే ఇంకా చాలామంది ఫ్రెండ్స్ వంటలు చేస్తాము, అలాగే వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకుంటున్నాము, మావి కూడా పెట్టు అనేది అంటూ ఉన్నారు. అందుకే అనమాట నేనైతే నాకు తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని వీడియోలు అయితే వాళ్ళ చేత కూడా మంచి రెసిపీస్ తీసి వీడియోలు అయితే చేద్దామనుకుంటున్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ కానీ అలాగే చుట్టుపక్కల దగ్గరలో ఎవరైనా ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాము, మీ యూట్యూబ్ ఛానల్లో మా రెసిపీ కూడా పోస్ట్ చేయండి అని మీకు ఎవరికైనా అనిపిస్తే చెప్పండి. నేనే మీ దగ్గరికి వచ్చి వీడియో షూట్ చేసుకొని యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఎప్పుడూ స్వప్న చేసిన వంటలే చూస్తే మీకు బోరుగా అనిపిస్తుంది కదా, అందుకే సరదాగా మా ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళలో అడిగి ఇలా రెసిపీస్ అయితే చేసి పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంతకీ ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉంటాం అట్లా వాళ్ళు జోక్ నవ్వుకుంటూ, ఏదో పిల్లలు నేను కలిసి ఇక్కడ తెలంగాణలో పెళ్లిళ్ళకి కూడా డాన్స్ బాగా చేస్తారు. పెళ్లి కూతురు కూడా. ఇప్పటి వరకు నాకు తెలిసి మాకైతే చాలా తక్కువ, పెళ్లిళ్ళకైనా వేటికైనా డాన్స్ చేయడం ఇట్లాంటివి నేను ఎప్పుడు చూడలేదు. ఇటు సైడ్ వచ్చిన తర్వాతే చూసాను. ఫస్ట్ లో అయితే షాక్ అయ్యాను అనమాట, మా పెళ్లి కూతురు కూడా డాన్స్ చేస్తుందని. మా పెళ్ళప్పుడైతే తల దించుకుంటే ఎత్తేదే ఉండదు, మామూలుగా ఇలా చూడటం, ఎవరైతే చెప్తే ఇంకా అది చేయటం అంతే. ఇప్పుడు అందరూ చేసేస్తారు. ఇప్పుడు మా కళ్ళి కూడా చాలా మంది పెళ్లి కూతుర్లు డాన్స్ చేస్తున్నారు కొన్ని చోట్ల.
మేమిద్దరం సరదాగా మాట్లాడుకున్న మాటలైతే ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేసానండి. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. చెప్పాలి. మంచిగా కనిపిస్తున్నాం. బాగుంది నీట్ గా వస్తుందిగా, కదా, బాగుంది. స్టాండ్ అవసరం లేదు, అక్కడ పెట్టుకుంటా, లేదంటే అక్కడ సెల్ఫ్ లో పెట్టుకుంటా, ఆహా. లేదంటే ఇక్కడ ఈ సెల్ఫ్ లో పెట్టుకుంటా, అది వస్తుంది. ఇంకా బాగుంది, నీట్ గా కనిపిస్తుంది. ఇంకా లైట్ లేదు కదా, ఆ కిటికీ కూడా సగమే వేసాను. ఇంకా లైట్ వేస్తే ఇంకా క్లారిటీ బాగుంటుంది. బాగుంటది. చీకటిగా ఉంది కదా, అయినా కానీ అసలు మాకైతే ఇంతే ఉంటది లైట్ వేసినా కానీ. ఎండ ఎక్కువ రాలే, ఇంకా ఎండ ఎక్కువ వస్తాయి అసలు కళ్ళు చూడడానికి కూడా అంత వెలుతురు వస్తుంది ఇంట్లో. బాగుంది వెంటిలేషన్, నాకు బాగా నచ్చింది రూమ్. నేను ఏదైనా ఫస్ట్ రూమే తీసుకుంటాను మీకు. ఓకే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే నేను ఇంకా మా ఫ్రెండ్స్‌తో కొంతమందికి యూట్యూబ్‌లో కనిపించినా పర్లేదు, యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత కూడా ఇలానే సరదాగా వీడియోస్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను. దానికి ముందు మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. పర్లేదు స్వప్న, ఇలా కూడా చెయ్యి, బాగుంది, మీ ఫ్రెండ్స్‌తో కలిసి చెయ్యి అని చెప్తే ఖచ్చితంగా మా ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా వాళ్ళని కూడా యూట్యూబ్‌లో చూపిస్తూ వాళ్ళు చేసిన మంచి మంచి రెసిపీస్‌తో వాళ్ళు చెప్పే ముచ్చట్లు మీకు కూడా వినిపిస్తూ ఉంటానన్నమాట. అందుకని కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది ఏంటనేది చెప్పారంటే నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఉంది అనుకున్నా, యూట్యూబ్ ఎప్పుడో ఉంది 3-4 ఇయర్స్ క్రితం, కానీ ఎక్కువ పెట్టలే నేను. చెయ్యదు. ఏం పెడుతున్నావు యూట్యూబ్ లో? ఇప్పుడు ఏం పెట్టలే, మొన్న ఒకసారి అయ్యప్ప గుడికి వెళ్ళాను, అదో పెట్టానా అంతే, మళ్ళీ పెట్టలే. దానికైతే పెట్టగానే 167 likes వచ్చినాయి. అబ్బా బాగానే బాగుందని. సూపర్. కొన్ని చోట్ల వాయిస్ ఓవర్ ఇస్తున్నావేంటి స్వప్న, పూర్తిగా ఒరిజినల్ వాయిస్ ఉంచవచ్చు కదా అని అయితే మీకు అనిపించవచ్చు. కొన్ని చోట్ల అయితే మేము ఏవేవో జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకున్నాం అనమాట. అవి నిజానికి ఉంచవచ్చు, కాకపోతే నాకు ఎందుకో వద్దులబ్బా తీసేద్దామని అయితే అనిపించింది అనమాట. అందుకే అవైతే తీసేసాను. చిన్న చిన్న క్లిప్లేనండి, ఎక్కువైతే ఒరిజినల్ వాయిసే ఉంచాను. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీనా? ఓకే. బిఏ చేశాను. బిఏనా? సూపర్. మనం అంతా గవర్నమెంట్, ఎల్కేజీ నుంచి డిగ్రీ మొత్తం గవర్నమెంట్. సూపర్. నాకు మాత్రం చాలా సరదాగా అనిపించింది ఇలా సంతోషితో 2 రెసిపీస్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేయటానికి, అలాగే తింటూ కూర్చొని చక్కగా ముచ్చట్లాడటం చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా సంతోషి, థ్యాంక్ యూ సో మచ్. నేను సంతోషిని అడిగాను అనమాట, సంతోషి ఇలా యూట్యూబ్లో ఏదైనా ఒక రెసిపీ చేసి పెడతావా అని అయితే అడిగాను. తను నేను అడిగిన వెంటనే వచ్చేసే చేద్దాము, వామాకు బజ్జీ చేస్తాను, అలాగే పాలకూర పకోడీ చేస్తాను, వచ్చేసేయి అని అయితే చెప్పిందనమాట. ఇక తను అడగగానే ఒప్పుకున్నందుకు, అలాగే యూట్యూబ్లో ఈ 2 రెసిపీస్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సంతోషి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ఒరిజినల్ వాయిస్ కూడా అలాగే ఉంచేస్తాను సంతోషి, బాగుంది కదా అని అయితే అన్నాను. సరే నీ ఇష్టము, పర్లేదు ఉంచు అని అయితే చెప్పేసిందనమాట. అందుకు కూడా ఇంకొకసారి థ్యాంక్ యూ సంతోషి. అలాగే సంతోషికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే నేను ఇస్తాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు సంతోషి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, తనని కూడా సపోర్ట్ చేయండి. తనైతే మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తుంది, అలాగే ఎక్కడికైనా వెళ్ళిన ట్రావెలింగ్ వ్లాగ్స్ అట్లాంటివి అయితే పోస్ట్ చేస్తూ ఉంటుంది. తన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పు తక్కువ వండుతా నేను, కూరగాయలు ఎక్కువ. ఎక్కడ ఏం కూరగాయలు లేకపోతే మాత్రం పప్పు దగ్గరికి వెళ్తా. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పప్పు ఉండాలనిపిస్తుంది. ఎక్కువ టమాటా రైస్, పాలకూర రైస్, పుదీనా రైస్, ఇట్లా రైస్ లో చేస్తా, కరివేపాకు రైస్, బాక్సులకి పిల్లలు కరివేపాకు రైస్ కూడా. సూపర్. అన్ని రైసులు ఎక్కువ చేస్తా పిల్లలకి బాక్సుల కోసం. ఏది ఇందాక ఇది ఆకు చూపిస్తానన్నా, బయట ఉంది కదా, చూద్దాం. ఇందులో బిర్యానీ ఆకు చెట్టు ఉంది, అదేదో నువ్వు చూసి చెప్పు ఇప్పుడు. నేనా? నువ్వే. ఇందులో బిర్యానీ చెట్టేది అసలు? అయ్యో,
ఓకే, వీటిలో బిర్యానీ ఆకు నాకు అర్థం అవ్వట్లేదు అబ్బా. చూడు, చూసేగా తెలిసేది. తులసమ్మా, ఆ ఇది తులసమ్మ, ఇదేం చెట్టు, చెప్పు, అదేంటో అది కూడా తెలీదా నీకు? ఇదేంటి తెలియట్లేదు. చెప్పు. అయ్యయ్యో, ఏం చెట్టు ఇది, ఏం చెట్టు ఇది? ఇది మనీ ప్లాంట్, ఆ, ఇది మందారం, ఆ, ఇది చామంతి. అవును. అందులో నీకు తెలియని 3 ఉన్నాయి. ఇదేనా? ఆ. ఇది ఈతకాయల చెట్టా? కాదు. అయ్యో తెలీదు. ఇది ఇది కూడా తెలీదు. వావ్, ఇదేం చెట్టు, డెకరేషన్ కనుక్కుంటా. కాదు. అవును. సరే, వీటిలో బిర్యానీ చెట్టు ఏదో చూపించండి. ఇది తెలుసా నీకు? నిమ్మ చెట్టు కాదు. ఏం చెట్టు అది? ఇది అల్ల నేరేడు చెట్టు. నేరేడు చెట్టు. నేరేడు పళ్ళు ఉంటాయి కదా, అవునవును. అల్ల నేరేడు పళ్ళు. నిన్నే గుర్తు. ఇది ఏంటని అడిగావు కదా, ఇది ఖర్జూర చెట్టు. వావ్, ఖర్జూరం చెట్టా? ఆ, సూపర్. ఖర్జూర. బిర్యానీ ఆకు ఇది. వావ్, ఇది బిర్యానీ ఆక. ఎస్, యా, బిర్యానీ. గుర్తుపట్టనే అందరూ డెకరేషన్ చెట్టు అనుకుంటారు కదా, ఇది బిర్యానీ ఆకు ఎవరు తెలీదు. ఇంకొకటి చెప్పనా, మూడోది అసలుకి నువ్వే చూడలేదు, అదేం చెట్టు ఇందులో ఉంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి తెలుసా? ఏంటి ఈ మొక్కలన్నీ డ్రాగన్ ఫ్రూట్. ఎస్. వావ్, దీన్ని కనిపెట్టాను. ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్. ఎండ తగలాలి, కొంచెం పెద్దగా అయ్యాక బయట తోటలో పెట్టుకుందామని చూస్తున్నాం. మాకు డ్రాగన్ చెట్లు ఉన్నాయి, అందుకే గుర్తుపెట్టలేదు దగ్గర. ఓకే. చూశారు కదా, సంతోషిత సరదాగా కాసేపు ఇలా గడిచిపోయిందనమాట. ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఇంట్రెస్ట్ కనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మా ఫ్రెండ్స్తో చేయడానికి ట్రై చేస్తాను.